చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం మార్కెట్ యార్డ్ నందు క్యాంటీన్ మార్కెట్ యార్డ్ క్లీనింగ్ ను చిత్తూరు మార్కెట్ అసిస్టెంట్ డైరెక్టర్ పరమేశ్వరన్ ఆధ్వర్యంలో జరిపించారు. ఇందులో బంగాళపాలెం మార్కెట్ యార్డ్ అధికారులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ లోని క్యాంటీన్ ను జిల్లా యువత ఉపాధ్యక్షులు కొత్తపల్లి మహేంద్ర 1,15,000 రూపాయలకు పాట పాడారు. ఈ సందర్భంగా క్యాంటీన్ వేలంలో కొత్తపల్లి మహేంద్ర మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ కి వచ్చే రైతులకు మంచి నాణ్యమైన భోజనం అందిస్తామని, వారికి నిద్ర సమయంలో టీ కాఫీలను కూడా ఇక్కడ ఉంచుతామని తెలిపారు. మా సమక్షంలో అందరి సమక్షంలో ఓపెన్ చేసాము. ఓపెన్ చేసిన తర్వాత ఎవరు టెండర్ కాల్ఫర్ చేసాము, ఎవరు టెండర్ వేసారో వాళ్ళ సమక్షంలో ఓపెన్ చేసి వాళ్ళ ముందర వాళ్ళకి అవకాశం ఇచ్చాం పాడేదానికి. ఎందుకంటే గవర్నమెంట్కి ఇన్కమ్ రావాలి కాబట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చి పాడిచ్చాము. దాంట్లో పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి కరెక్ట్ 30,000 పెరిగిందన్నమాట. అది ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కాబట్టి అలా చేసాము. అలాగే గార్బేజ్ కూడా పోయినసారి 400 పర్ లోడ్కి తీస్తారు. కానీ మన గవర్నమెంట్ నుంచి మనం డబ్బు ఇచ్చేది కాబట్టి ప్రభుత్వానికి నష్టపోకూడదు కాబట్టి దానికి నేను ఓపెన్ యాక్షన్ పెట్టి 190 రూపాయలకి లాస్ట్ ఫిక్స్ అయింది అన్నమాట లోడ్కి. దానివల్ల ప్రభుత్వానికే లాభం కాబట్టి ప్రభుత్వం కోసమే మనం పనిచేస్తున్నాం కాబట్టి ఇన్కమ్ వచ్చేదానికే చూడాలి మనం అన్నమాట. మన ప్రభుత్వానికి ఇంకా వస్తుంది ఏమని మా సెక్రటరీ గారు ఇస్తే నేను దానికి స్టేట్మెంట్ ఇస్తాను. ఈసారి మానిటల్ రేట్ తగ్గిందండి. ఇంకోటి ఏమంటే మాకు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ మీద డీనోటిఫైడ్ అయిపోయింది కాబట్టి బయట నుంచి అమ్ముకొని పోతున్నారు చాలా వరకు. అందువల్ల కూడా మనకి మార్కెట్ యార్డ్కు ఇన్కమ్ తగ్గుతుంది. అసలు మనం మార్కెట్ రేట్లు కూడా ఎంఎస్పి రేట్లు కూడా ఫిక్స్ చేయలేకపోతున్నాం ఈ డీనోటిఫైడ్ అయిన వల్ల. బయట ఉండే వాళ్ళ కోసం మనం లైసెన్స్ కానీ ఇంకా ఇతర సౌకర్యం కానీ వాళ్ళకి ఇచ్చేదానికి కుదరదు కాబట్టి మన మార్కెట్ యార్డ్కి వస్తే రీనోటిఫైడ్ చేస్తే రైతులకు కానీ ట్రేడర్లకు కానీ ప్రభుత్వానికి కానీ మేము అన్ని సదుపాయాలు చేస్తామని మా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ తరఫున తెలియజేస్తున్నాం. ఇప్పుడు జరిగిన టెండర్లో వచ్చే కార్మికులకి ఒక్క సెకండ్ స్టాప్ మీద చెప్పారు. నేను ప్రభుత్వానికి రాస్తాను. ఎందుకంటే ఆల్రెడీ నేను పనిచేసిన చోట్ల అనంతపూర్లో కానీ రాయదుర్గంలో కానీ రైతులకి 30 రూపాయలు భోజనం చెప్పి అక్కడ అరేంజ్ చేశాము. ఇప్పుడు మా దృష్టికి మీరు తెచ్చారు కాబట్టి మార్కెట్ లో చాలా కోల్పోతాం కదా. ఇప్పుడు 20 మంది లాస్ట్ ఇయర్ మూవ్ అయినారు. రేపు సంవత్సరం 40 మంది సార్. అది మా చేతిలో లేదు సార్. మరి దాన్ని ఖండించండి. బయట ర్యాంపులు ఖండిస్తే మీకు ఆదాయం పెరుగుతుంది కదా. ఒక్క నిమిషం మీకు యాక్ట్ చూపిస్తాను. చెప్పండి. మా అధికారం వచ్చి విత్ ఇన్ మార్కెట్ యార్డ్ వర్కే ఉంది. ఇప్పుడు డీనోటిఫైడ్ అయిన తర్వాత వాళ్ళ గేట్ ముందర అమ్ముకున్నా కూడా మాకు ఎటువంటి సంబంధం లేదు. దానివల్ల ప్రభుత్వానికి మేము ఆల్రెడీ ఉత్తర్వులు రాసాము. ప్రభుత్వం కాడ ఉంది. కలెక్టర్ గారి సమక్షంలో కలెక్టర్తో కూడా మాట్లాడినాము. కలెక్టర్ గారు కూడా దీని మీద, ఎందుకంటే ప్రభుత్వం చేసింది కాబట్టి మీ డిపార్ట్మెంట్ తరఫున మీరు వెళ్ళండి అని చెప్పారు.